మిత్రకి ఆ చైర్ అవసరం లేదంట. తనకి వేరే గోల్ ఉందంట. అంతా విన్నాను. నా దారిలో నేను గెలిచాను, కానీ నీ దారిలో నువ్వు ఓడిపోయావు. మిత్రకు ఆ చైర్ అక్కర్లేకపోతే లక్ష్మి ఎప్పటికీ చైర్మన్. ఆ పదవిని అడ్డు పెట్టుకొని అది మిత్రకి మరింత దగ్గరవుతుంది. నువ్వు దూరమైపోతావు. పిచ్చి ఆంటీ, గెలవడానికి మీకు సలహాలిచ్చిన దాన్ని నా వరకు నేను సరెండర్ అవుతానని అనుకున్నారా? ఈ దారిలో మిత్ర నా మాట వినకపోతే ఇంకొక దారిలో మిత్రని, లక్ష్మిని దూరం చేస్తాను. ఏంటి, నీకింకో దారి కూడా ఉందా? ఉంది. చాలా స్ట్రాంగ్ ప్లానే ఉంది. ఏంటది? మీరే చూస్తారుగా. అమ్మా, జడ వేయించుకుందామంటే అమ్మ బిజీగా ఉంది. సరే, పిన్నితో వేయించుకుంటాను. తాళాలే గజ్జాను, దానికెందుకు ఇంత ఇచ్చేస్తున్నావు? అవి ఒట్టి తాళాలు కాదండి, పెద్దత్తయ్య నా మీద నమ్మకంతో ఇచ్చిన బరువు బాధ్యతలు. ఆ బాధ్యతలు నువ్వు తీసుకుంటే ఏంటి, మా అమ్మ తీసుకుంటే ఏంటి? అదే అంటున్నాను, తాళాలు నా దగ్గరుంటే మీ అమ్మకేంటి? పెద్ద ఆవిడ ఏదో ముచ్చట పడింది, వదిలేయచ్చు కదా. వదలను. మీ అమ్మ నన్ను మా అక్కని టార్గెట్ చేసింది. ఎలాగైనా సరే ఆ తాళాలు మళ్ళీ నాకు రావాల్సిందే. పిన్ని బాబాయ్ గొడవ పడుతున్నారే, నేను వెళ్ళి జడ వేయమంటే పిన్నేమంటుందో. రైట్ టైంలో రైట్ ఛాన్స్ దొరికింది. దీన్ని వాడుకుంటాను. ఏంటి లక్కీ, జడ వేయాలా? నీకు జడ వేయడం రాదుగా. కానీ నీకు జడ వేసేవాళ్ళు ఎవరు లేరు కదా. అవును, అమ్మ బిజీగా ఉంది, పిన్ని కూడా బిజీగా ఉంది. పర్వాలేదులే, నేను నీకు జడ వేస్తాను. ఆ పని మాత్రం చేయకు మనీషా, అనవసరంగా మిత్రతో తిట్లు తింటావు. మిత్రతో తిట్లు తినేది నేను కాదా ఆంటీ, లక్ష్మి. అదెలా? చూస్తూ ఉండండి. నాకు వచ్చినట్టుగా జడ వేస్తాను, కొంచెం అడ్జస్ట్ అవ్వు. ఇటివ్వు. ఈ రోజు మనం ఒక టెండర్ని అటెండ్ చేయబోతున్నాం వివేక్. లక్కీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఇది ప్రెస్టీజియస్ టెండర్. చైర్మన్గా నీకు ఇది ఫస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పు. కోర్స్ ఇది నా ఫస్ట్ అచీవ్మెంట్ కూడా అవుతుంది. కంగ్రాట్స్ వదినా, ఇది మీ ఫస్ట్ సక్సెస్ కావాలి. టెండర్ కూడా వేయలేదు, అప్పుడే అప్రిషియేషనా? ఎంకరేజ్మెంట్ అన్నయ్య. ఏడ్చావులు. టెండర్ ఎలా వేయాలో ఫస్ట్ అది ప్రిపేర్ చేయించు. ఆల్రెడీ నేనంతా ప్రిపేర్ చేశానండి. వివేక్, మన టెండర్కి అప్రోచ్ అవుతున్నట్టు ఒక లెటర్ రెడీ చేయి. హలో, ముందు నువ్వు కొటేషన్ రెడీ చేసావా? మార్నింగ్ నుంచి ఆ పనిలోనే ఉన్నానండి. డ్రాఫ్టింగ్ అంతా అయిపోయింది. లెటర్ రెడీ అయితే కనుక మనం టెండర్కి బయలుదేరడమే. పొద్దున్నుంచి మేడం గారు తెగ కష్టపడింది దీనికే అన్నమాట. ఇప్పటికైనా అర్థం చేసుకున్నారు. థ్యాంక్ యూ. ఈ విషయం ముందే చెప్తే అదేదో నేనే ప్రిపేర్ చేసేవాడిని కదా. మీకు శ్రమ ఎందుకు అని చెప్పలేదు. శ్రమ అని చెప్పలేదా, లేక నువ్వు ఒక్కదానివే కష్టపడి సాధించానని పోజ్ కొట్టడానికా? ఇది టీం వర్క్ అండి, నేను ఒక్కదాన్ని ఎందుకు క్రెడిట్ తీసుకుంటాను? సరే, ఆ ఫైల్ లైవ్ ఏమని కోట్ చేసావో చూస్తాను. బాగానే కోట్ చేస్తానండి. ఫైల్ ఈ ఛాంబర్లోనే పెడతాను. ఏ, నా దగ్గర కూడా ఉండకూడదా? అంటే మీరు... ఓహో, నీకు మాత్రమే ఛాంబర్ ఉంది, నాకు లేదని ఎద్దేవా చేస్తున్నావా? నాకు అలాంటి ఫీలింగ్ ఏం లేదండి. కావాలంటే మీరే కూర్చోండి. అలా అంటున్నావు తప్పితే నన్ను చైర్లో కూర్చోబెట్టట్లేదు. మీరు కూర్చుంటే నేను కాదంటానా? ఆ చైర్ని నేనే కాదనుకున్నానులే. సర్లేండి, కొటేషన్ చూసి ఏదైనా కరెక్షన్స్ ఉంటే చెప్పండి. ఆర్డరా? కాదండి, రిక్వెస్ట్. అయితే ఓకే.
నీ టాలెంట్ ఏంటో చూస్తాను. ఫైల్ జాగ్రత్త అండి. నాకే జాగ్రత్తలు చెప్తున్నావా? అంటే అది ఇంపార్టెంట్ అని. నీకు ఇది ఫస్ట్ టెండర్. నేను ఇలాంటివి చాలా హ్యాండిల్ చేశాను. ఒక్కసారి ఫైల్ పట్టుకున్నానంటే వదిలే సమస్య లేదు. ఇందుకే అన్నయ్య వదిన జాగ్రత్త అని చెప్పింది. ఏంట్రా సరేరా. ఆవిడగారు ఆ చైర్లో కూర్చున్నారో లేదో అందరికీ కొమ్ములు వచ్చేసాయి. వెళ్ళి లెటర్ ప్రిపేర్ చేయి.